ఇప్పుడు కొంచెం కిడ్స్లో బై బర్త్ కూడా లంగ్స్ కండిషన్ అఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హైపోప్లేసియా అంటే ఉంది. హైపోప్లేసియా అంటే మీ లంగ్ పూర్తిగా ఫంక్షనింగ్ కెపాసిటీలో లేదు. మీ లంగ్ కండిషన్ 70%, 60% అట్లా పని చేయొచ్చు. తర్వాత లంగ్ ఏజెనిసిస్ అంటే ఒక కండిషన్ ఉంది. మీనింగ్ ఒకటి లంగ్ ఉంటుంది బై బర్త్. దీని తర్వాత కంజెనిటల్ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఉంది. ఇప్పుడు మీ ఊపిరితిత్తులు రతనాలు మంచిగా ఇంప్రూవ్ అవ్వలేదంటే అట్లా పేషెంట్స్లో బై బర్త్ మీ పల్మనరీ రతనాలలో ప్రెషర్ ఎక్కువ ఉంట కూడా ఛాన్సెస్ ఉంది. సో ఇదన్నీ తర్వాత మనకు కొంచెం కండిషన్స్లో ఎయిర్వే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎయిర్వే ప్రాబ్లమ్స్ అంటే బై బర్త్ మీకు మీ శ్వాస పైప్లో ఏదైనా స్ట్రిక్చర్స్ అంటే సైజ్ తగ్గడం ఛాన్సెస్, లేదంటే వెబ్స్ అంటే మళ్ళీ ప్రొజెక్షన్స్ రావడం ఛాన్సెస్, అట్లా చాలా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏదైనా కిడ్లో ఎస్పెషలీ అన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వస్తుంది. ఫ్యామిలీ అంటే జనరేషన్స్లో రావచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ బర్త్ బేబీస్లో అట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇప్పుడు అట్లా ప్రాబ్లమ్స్ వస్తే మన ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే కరెక్టివ్ ట్రీట్మెంట్ కూడా మనం చేయొచ్చు. సో ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా పిల్లలకు ఆయాస ప్రాబ్లం ఉంటే మన ఇమీడియట్గా పల్మనాలజిస్ట్ లేదంటే నియోనేటాలజిస్ట్ అతనికి చూపిస్తే ఇమీడియట్గా ఈ ప్రాబ్లం డయాగ్నోస్ అయితే దానికి మన ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.